స్థానిక ఎన్నికల సమరం మొదలైంది. మరికొద్ది గంటల్లో మొదటి విడతలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల బలబలాలైతే తేలిపోనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లయితే చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడతలో మొత్తం 4 మండలాలకు జరగనున్న పోలింగ్ స్టేషన్లకైతే ఆయా మండల కేంద్రాల నుండి కూడా ఎన్నికల సామగ్రిని తరలించారు. ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా ఎన్నికలకు పూర్తి స్థాయి సిబ్బందితో ఏర్పాట్లు కూడా చేయబడ్డాయని, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ ఎన్నికలైతే భారీ బందోబస్తు అయితే జరగనున్నట్లయితే అధికారులు తెలిపారు. ఇక మొదటి విడతలో జరగనున్న కల్వకుర్తి, వెల్దండ, ఉరుకొండ, వంగనూరు 4 మండలాలకు సంబంధించి ఎన్నికల వివరాలైతే పరిశీలిద్దాం. కల్వకుర్తి మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే 3 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవమయ్యాయి. అలాగే 27 వార్డులు సైతం ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 21 పంచాయతీలలో సమరం అయితే కొనసాగుతోంది. 21 గ్రామ పంచాయతీలలో 67 మంది సర్పంచ్ అభ్యర్థులైతే బరిలో ఉండగా 187 వార్డులకైతే గాను 504 వార్డుల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కల్వకుర్తి మండలంలో మొత్తం 214 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మరో మండలం వెల్దండలో అయితే 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 4 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 66 వార్డు స్థానాలైతే ఏకగ్రీవమయ్యాయి. 28 గ్రామ పంచాయతీలలో 24 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 270 వార్డు స్థానాలకైతే 506 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక వెల్దండ మండలంలో మొత్తం 264 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఊరుగొండ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను 2 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 25 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 14 గ్రామ పంచాయతీలలో 49 మంది సర్పంచ్ అభ్యర్థులైతే బరిలో ఉన్నారు. 113 వార్డు స్థానాలకు 290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3 క్లస్టర్లుగా విభజించి 113 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక మరో మండలం వంగూరు మండలం 27 గ్రామ పంచాయతీలకు సీఎం అయితే సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి ఒకే గ్రామ సర్పంచ్ స్థానం అయితే ఏకగ్రీవం కాగా మొత్తం 27 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 26 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ 92 మంది అభ్యర్థులైతే బరిలో ఉన్నారు. 201 వార్డు స్థానాలకు 497 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 5 జోన్లు 9 క్లస్టర్లుగా విభజించి 218 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు.